తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి చూపు ఆర్థిక శాఖపై పడింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందనే ప్రచారం జరిగినా 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఈ హామీలను అమలు చేసే బాధ్యత ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కపై ఉండటంతో ఈ క్లిష్ట పరిస్థితిని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడోనని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ గత ఏడాది కాలంగా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న భట్టి 6 గ్యారంటీల అమలుకు నిధులు కేటాయించే విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదనే విమర్శలున్నాయి. ప్రజలకిచ్చిన హామీల కంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకే ఫైనాన్స్ మినిస్టర్ ప్రయారిటీ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శలను పక్కన పెడితే స్వయాన భట్టి విక్రమార్క 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేశామని చెప్పడం కోసమేరు. ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను చెల్లించినందుకు 10 to 20% కమిషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మొత్తం కమిషన్ల వివాదంలో ఆర్థిక మంత్రి భట్టి కేంద్ర బిందువుగా మారటంతో రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడే పరిస్థితి తలెత్తింది. పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు, బాగా ఇది అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు వచ్చి అడుగుతుంటారు, అన్న నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్న జర ఇప్పిస్తావా, అన్న నాది రిటైర్డ్ అయిపోయినా నాకు ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చరిత్ర వాస్తవమా కాదా? ఇదేనా ఈ ప్రభుత్వం? ఉందా ఎప్పుడన్నా? నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా? ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు ఇంకా వీటి గురించి వాటి గురించి. జ్ఞానం ఉండాలి. ఫస్ట్ గిట్లా చేసినప్పుడు గిన్ని ఏళ్ళు వెనుక చూపిస్తానే భావన ఉండాలి. అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, నేను 25 సంవత్సరాలున్న రాజకీయాల్లో, ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్, కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్, సమన్వయం లేని గవర్నమెంట్, ఇక మళ్ళీ వత్తో రాదో దొరుకుతో అనే పద్ధతిలో దోసుకుంటున్న గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకో. ఆనాడు